మరి ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చినాయి. మెజారిటీ పర్సెంట్ కాంగ్రెస్కి ఎగ్జిట్ పోల్స్లో విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నట్టుగా కనబడుతుంది. మరి మీరేమంటారు? లక్ష్మణ గారు, మీకు పెద్ద పాపిరెడ్డి గారికి, మనకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. అమ్మాయి ప్రేక్షకుడు కూడా నమస్తే సార్. నేనైతే ఈ సర్వేలను నమ్మని అంటున్నాను. ఎందుకంటే ఈ సర్వేలు నేను ఆంధ్రభూమి, ఈనాడు లోకల్ రిపోర్టర్గా పనిచేసిన 40 ఏళ్ళ క్రితం. ఇప్పుడుగా నేను ఈనాడు రిపోర్టర్గా పనిచేసినప్పుడు నేను తిరిగేవాడు. తిరుగుతూ ఎవరికి వేసామా ఓటు అని అంటున్నాను. అంటే నీకేసిన బిడ్డ అనేవాడు. నేను విలేకరణమ్మా, నేను పోటీగా చేయలేదు. కాదు బిడ్డ నీకేసిన అంటే ఎంత నర్మగర్భంగా ఉంటారంటే ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అంటే హాస్యాస్పదం కూడా జ్యోతిష్యం చెప్పడం అంటున్నాడు స్పష్టంగా. కానీ అన్ని అట్లా అంటలేదు. కొన్నిసార్లు కొన్ని నిజం అవుతాయి కాదంటే, కానీ 100% ఫెయిల్ అయి 10% నిజం అయితే దాన్ని ఎట్లా నమ్ముదాం మనం? ఎవరైనా ఎగ్జిట్ పోల్ బయటకు వచ్చిన తర్వాత మహిళలు బయటపడరు, నిరక్షరాస్తులు బయటపడరు, పెద్దవాడైనా అంటే ఏ వర్గంలో ఉన్నా మా మహిళలు బయటపడరు. ఏమన్నా మనలాంటి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు బయటపడతారు. పలానా వాడు గెలుస్తాడు, పలానా వాడు కొడతారని చెప్తాం మనం. కనుక ఇవి చూసుకుంటే ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అనేది శాంపిల్ బట్టి ఉంటది అంటున్నాను నేను. దాన్ని మొత్తం కొట్టేస్తాను, ఎంత శాంపిల్ తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణ 4 లక్షల మంది ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాల్సిన ఉంటే 2 లక్షలు కూడా పడలేదు. ఈ 2 లక్షలలో 2,000 మందిని తీసుకున్నారు. ఈ సర్వేకి 2 లక్షల మందిని సర్వే చేయడం వీలేదు. ఎందుకంటే మనకు ఉన్నదే పొద్దున 7 గంటల నుంచి 11 గంటలు పోలింగ్ జరిగింది. ఈ 11 గంటలలో కూడా తిరిగి ఓటేసిన వాళ్ళని అడిగితే కూడా అంటే 1000, 2000, 3000 తీసుకోగలుగుతారు. అంతేగా ఈ 2000 ఓటర్ల మనోభావం మొత్తం 2 లక్షల మంది ఓటర్ల మనోభావాలు కరెక్ట్ అంటారా? కనుక ప్రజలు బయటపడతలేరు. మధ్యతరగతి మేధావులు మనం ఉపరితల అంశాలు మాట్లాడుకుంటాం. నెంబర్ 1. మరి నిజం ఎందుకు అవుతున్నాయి అని నేను అన్నాను. రైలు వస్తుంది రాదు, నన్ను అడగండి, నేను హేతువాదిని. 2 ఉంటాయి ఆప్షన్, వస్తుంది రాదు, అంతే కదా. వస్తుంది అన్నాడు కొందరు గెలుస్తాడు, రాదన్నాడు ఇంకోటి గెలుస్తాడు. అంటే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారనే దానికంటే అక్యురేట్ గా చెప్పిన సందర్భాలు ఉన్నాయి కాదంటే, కానీ ప్రింట్ మీడియా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ అవకాశాలు ఉండేవి. 294 నియోజకవర్గాల్లో అప్పుడు ఈనాడు చేసినప్పుడు దాదాపు ఒక 500 మంది విలేకరులు ఉండేవాళ్ళు. నేను తాలూకా మొత్తం చూసినాను. కనుక మా అప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు అప్పుడు నిజమైంది. 92 ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే 93లో ఈనాడు 200 సీట్లు దాటితే వాళ్ళు అంచె 199 వచ్చినాయి. 200 అంటే గజ్వేల్ నియోజకవర్గంలో ఒక ఆయన ఇండిపెండెంట్ చేసి సైకిల్ గుర్తు తీసుకున్నాడు, తర్వాత పార్టీలు చేరింది. 200 సీట్లు వచ్చినాయి. అక్యురేట్ ఎందుకు వచ్చినాయి? ఆనాడు ప్రతి దగ్గర నెట్వర్క్ ఉన్నది. ఇప్పుడు నెట్వర్క్ అంటే సోషల్ మీడియా ఎక్కువైపోయింది. ఎవరికి వాళ్ళు ఎవరి మేడప్ మైండ్ తో సోషల్ మీడియా యూజ్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే బీజేపీ కాంగ్రెస్ వాళ్ళందరూ కాదంటారు, కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. అంటే మేడప్ మైండ్ తో చేస్తున్న సోషల్ ఏవైతే మీడియా ఉన్నాయో ఒకటి పేడ్ సర్వేలు కూడా ఉన్నాయి. పేడ్ సర్వేలు ఎప్పటిదాకా ఉంటే నిన్న దాకా. ఇవాళ పేడ్ సర్వే కాదు. ఎందుకంటే ఎవరు గెలిచినా ఇప్పుడు వాడు చేసేది ఏం లేదు, ఓటింగ్ వచ్చేసారు కనుక ఇది ఉంటది. రెండోది చెప్తున్నాను, శాంప్లింగ్ ని బట్టి ఉంటది అంటే కూడా కొన్నిసార్లు ఎంత ఫెయిల్ అవుతాయి సర్వేలు చెప్పి నేను ముగిస్తాను. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక 3 సార్లు గెలిచింది. మొదటిసారి 49 రోజులు అధికారంలో ఉంది. రెండోసారి నేను కూడా అనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే 45, 50 సీట్లు వస్తుంది, 45 సీట్లు వస్తే ఎక్కువ అనుకున్నాను. ఇది 49 విఫలమైన పార్టీ, 49 రోజులకే పడిపోయిన పార్టీ, తానంతలు తాను రాజీనామా చేసిన పార్టీ. కానీ ఎంత వచ్చింది తెలుసా? సర్వేలని 50 దాట 52, 53 కొన్ని సర్వే సంస్థలు 67 సీట్లు వచ్చినాయి. 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తే 3 సీట్లే బీజేపీకి వచ్చినాయి. కాంగ్రెస్ కొట్టకపోయింది. ఇప్పుడు శీలా దీక్షిత్ బతికే ఉన్నది. అంటే ఏమన్నట్టు మరి ఎడిపోతుంది? 67 సీట్లు వచ్చినాయి ఒక్కళ్ళని చెప్పిందా? రెండోసారి మళ్ళీ 3ఓసారి గెలిచినప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని ఎవ్వరు 63 సీట్లు వస్తాయని చెప్పారు. యాంటీ ఇన్కంబెన్స్ ఓటు ఎక్కువ ఉంది, బీజేపీ గెలుస్తుంది పోమన్నారు. కొన్ని ఏమైంది? ఒక 4 సీట్లు తక్కువ, 63 సీట్లు వచ్చినాయి. 67 బదులు 8 సీట్లు 7 సీట్లు మనకు బీజేపీకి వచ్చినాయి. ఒక ఢిల్లీ ఉదాహరణ, ఒక 3 కోట్ల మంది ప్రజలు 2 కోట్ల ఓటర్లు ఉన్న ఢిల్లీ మహానగరంలో ఈ సర్వేలు ఫెయిల్ అయినాయి అంటే మరి బీహార్ గాని మనకి బీద్ గాని ఫెయిల్ కాకపోతే ఏమైతుంది చూస్తున్నాం కదా. అందుకని సర్వే సంస్థలు మొత్తం కొట్టిపడేయలేం, కానీ శాంప్లింగ్ ఎంత చేస్తారని దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన సర్వేలు అన్ని కూడా 14 నాడు వీళ్ళందరూ ప్రజల తీర్పు కంటే పెద్దది కాదు. అసలు చరిత్ర అనేది మాత్రం ప్రజలే, ఈ మీడియా కాదు, వీళ్ళందరూ కాదంటున్నాను. ఎందుకు కాదంటున్నానంటే ప్రజల నాడిని ఇప్పటికి కూడా పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు జూబ్లీస్ లెక్క వద్దాం. సామాజిక సమీకరణలు ఉన్నాయి, ఆడ కుల సమీకరణలు ఉన్నాయి, మత సమీకరణలు కూడా ఉన్నాయి. అందుకని ఏమైంది? ఇప్పుడు మత సమీకరణలో ఎంఐఎం పోటీ చేయడం లేదు కనుక మొదలై మనకు కొంత ప్లస్ పాయింట్ కాంగ్రెస్ ఉన్నదని ఊహించిందే కదా. ఎంఐఎం అభ్యర్థిగా గతంలో పోటీ చేసినప్పుడు ఇదే నవీన్ యాదవ్ 40,000 చిల్లర ఉన్నాయి. రెండోసారి ఇండిపెండెంట్ చేస్తే కూడా మంచి ఓట్లు 20,000 దాకా ఓట్లు వచ్చినాయి, 12%, 13%. కానీ మూడోసారి ఇప్పుడు ఆ రెండు కలిపి అంటే ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిపిన అభ్యర్థి ఆయన వరకు చెప్పాలంటే కనుక 2 అడ్వాంటేజ్ ఉంటుంది. డిసడ్వాంటేజ్ అంటే
ఇవాళ హామీల అమలు సంగతి ఏమైంది, బాకీ కార్డు సంగతి ఏంది అని ఇటు బీఆర్ఎస్ అడిగింది. బీఆర్ఎస్ గత చేసిన 10 ఏళ్ళు ఏం చేయలేదు అనే దానికంటే ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ చూస్తారు. 10 ఏం చేస్తారంటే ఇప్పుడు నాకేమొచ్చింది ఎప్పుడు చెప్తుంటాను, వెంకటరెడ్డి గారు నవ్వుతుంటారు అప్పుడప్పుడు. ఉరిదాడాపారావు గారి కన్యాశుల్క నాటకంలో జట్కా బండి వాళ్ళు అడుగుతారు, అదే స్వాతంత్ర సంగతి తెలియదు, నాకు జట్కా బండి ఆపుకోవడానికి లంచం తీసుకుంటున్నాడు, హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతావా చెప్పండి అంటాడు. హెడ్ కానిస్టేబుల్ రోజుకు లంచం తీసుకుంటారు, అది కావాలి. వీళ్ళకి కావాల్సింది ఏంది, 2,000 పెన్షన్ 4,000 అయిందా, లేకపోతే కళ్యాణ లక్ష్మి వచ్చిందా, షాదీ ముబారక్ వచ్చిందా, ఇవి చూస్తారు కదా అంటున్నాను. విడిచిపెట్టి పై ఉపరితల అంశాలు వ్యక్తిగతంగా తిట్టుకున్నారు. డబ్బులు అడ్డగోలు పంచింది. వాళ్ళైతే డబ్బులు పంచడం పోయింది. ఇప్పుడు పరిస్థితి మారింది. యూపీఐల ద్వారా గూగుల్ పే, దీనిలో టోకెన్లు పంచడం, మిక్సీలు గ్రైండర్ వెనకటి కథ, ఇప్పుడు అన్ని పోయినాయి. అవి ఎవరికి కావాలి సార్, మిక్సీలు గ్రైండర్లు మా ఇంట్లో మస్తున్నాయి, అది వద్దు, డబ్బులు ఏమి ఇస్తామని అడుగుతున్నారు. నేను ఒక జూబ్లీహిల్స్ లో ఒక నా ఫ్రెండ్ కుటుంబానికి ఒక ఆయన వాచ్మెన్ పనిచేస్తారు, మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చాడు. పొద్దున కావాలని నేను ఇప్పుడు అక్కడ పోలేం కదా, నేను నాన్న ఒక నేనైనా బాబురెడ్డి గారైనా వెంకటరెడ్డి గారు అక్కడ పోలేము. మేము ఏం చేసినా 2-3 ఇంటర్వ్యూలు చేసినాను ఇక్కడ కూర్చొని. ఏమన్నాడంటే, సార్ ముగ్గురు వంచారు సార్, ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే పార్టీల పేరు చెప్పని కానీ 5,000 ఒక ఆయన ఇచ్చిండు, ఒక పార్టీ ఏమో 3,000 ఇచ్చింది.